నేషనల్ హైవే కూడా ఉంది. దేశంలో సిమెంటుకు విపరీతమైన డిమాండ్ కూడా ఉన్నది. కానీ ఈ పరిశ్రమను ఎందుకు తెరవలేకపోతున్నారు? మరి గతంలో ఎన్నికలు వచ్చే సందర్భంగా బీజేపీ పార్టీ అనేక హామీలు ఇచ్చి మమ్మల్ని ఆదిలాబాద్ పార్లమెంటులో బీజేపీ ఎంపీగా కనుక గెలిపిస్తే సిసిఐను ప్రారంభిస్తామని చెప్పి అనేక సార్లు చెప్పారు. అమిత్ షా గారు కానీ, ఆనాడు ఉన్నటువంటి హోంశాఖ మంత్రి కానీ సిసిఐ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీటు పెట్టి వెంటనే నిధులు కేటాయించి దాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కోరికైనటువంటి సిమెంట్ పరిశ్రమను ప్రారంభించాలని చెప్పి అనేక ఉద్యమాలు చేశాం. రాజకీయ పార్టీలకు అతీతంగా దాదాపు గత 6 నెలలుగా చేయలేనంటే ఉద్యమాలు లేవు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే రకరకాలుగా ఉద్యమాలు చేశామో సిసిఐ పునరుద్ధరణ కోసం అనేక ఉద్యమాలు చేశాం. ఎంత ఉద్యమాలంటే రాజ్యసభలో కేశవరావు గారే రాజ్యసభలో ఆయన మాట్లాడిండు. ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం ఆ సిసిఐ ప్లాంట్ను ప్రారంభించాలని చెప్పి కేశవరావు గారే మాట్లాడారు. ఆయన పార్లమెంటరీ పరిశ్రమల సెక్రటరీ, ఆయన చైర్మన్. ఆయన ఎన్ని ఉద్యమాలు చేసిన ఆనాటి ఉద్యమంలో నాడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగురామన్న గారు కూడా ఈ ఉద్యమానికి అనేక రకాల సహకరించారు. ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంత పోరాటం చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం దిగిరాలేదు. ఆనాడు ఉన్నటువంటి మనందరం తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ గారు 3 రకమైనటువంటి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించారు. ఒకవేళ పరిశ్రమను కనుక మీరు నడిపితే కొత్త పరిశ్రమకి ఇచ్చే రాయితీలు ఇద్దాం, లేదు అంటే కేంద్ర ప్రభుత్వం 51%, రాష్ట్ర ప్రభుత్వం 49% చొప్పున నిధులు పెట్టి ఆ పరిశ్రమ నడుపుదాం. ఒకవేళ అట్లా కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేకుంటే ఆ పరిశ్రమను పూర్తిగా మా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినా దాన్ని మేమే నడుపుతామని చెప్పి కేటీఆర్ గారు ఆనాడు చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం దొంగచాటున ఈ టెండర్ పెట్టేసి దాన్ని అమ్ముకునే ప్రయత్నం చేశారు. అమ్ముకునే ప్రయత్నం చేస్తే మన యొక్క ఆనాటి ఉద్యమ ఫలితంగానే ఆ పరిశ్రమ ఇప్పటి వరకు నిలబడి ఉంది. లేకపోతే ఎప్పుడూ అమ్ముకొని పోయేవాళ్ళు. దాన్ని రియల్ ఎస్టేట్ దందా వైపు అనేక ప్రయత్నం చేశారు. మొన్న కూడా స్థానిక ఎమ్మెల్యే పాయలశంకర్ గారికి ఒకటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్నికల కంటే ముందు సిసిఐ ప్లాంట్ దగ్గర మనం సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలోనే స్వయంగా మీడియా సమక్షంలో మా ముందరనే నన్ను ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే తక్షణంగా నేను కేంద్ర ప్రభుత్వం దగ్గర మొరపెట్టి కొట్లాడి సిసిఐ ప్లాంట్ను ప్రారంభిస్తాను, నేను గెలిచిన తర్వాత ఇక్కడే విజయోత్సవాలు జరుపుతామని చెప్పినటువంటి పాయలశంకర్ గారు ఇలా తప్పించుకొని తిరుగుతున్నాడు. తప్పించుకొని తిరగడమే కాదు, దాన్ని ఈ టెండర్ పెట్టేసి దాన్ని అమ్ముకొని రియల్ ఎస్టేట్ వైపుగా ప్రయత్నాలు అనేకం జరిగిన పరిస్థితి మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం ఈ ఉమ్మడి జిల్లాలో ప్రజలు బీజేపీ ప్రభుత్వం పైన విశ్వాసంతో 4 ఎమ్మెల్యేలను గెలిపించారు. ఆదిలాబాద్ పార్లమెంటులో బీజేపీ ఎంపీని గెలిపించారు. గెలిచినటువంటి దద్దమ్మ ఎమ్మెల్యేలు, దద్దమ్మ ఎంపీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇప్పటికైనా సరే మీరు ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతంలో గెలిచారు. ప్రజలు మీపైన విశ్వాసంతో, నమ్మకంతో అభివృద్ధి చేస్తారని గెలిపించారు. కానీ ఇప్పటికైనా ఈ పార్లమెంటు సమావేశాల్లో, ఈ బడ్జెట్ సమావేశంలోనైనా ఆదిలాబాద్ ప్రాంతానికి నిధులు తీసుకురాకపోతే ఆదిలాబాద్ జిల్లాలో మిమ్మల్ని తిరగనివ్వమని చెప్పి మేము ఇలా అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా, పోయినసారి ఎంపీగా గెలిచారు ఆయన సోయం బాపురావు, సోయలేకనే తిరిగిండు, సోయలేకనే 5 సంవత్సరాల కాలం గడిపిండు. ఇవాళ నగేష్ గారు బీజేపీ ఎంపీగా గెలిచారు. మీరైనా పట్టించుకోండి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీగా గెలిచినటువంటి మీరు సిసిఐ సంబంధించిన సాధక బాధకాలు, దాని కష్ట నష్టాలు, సుఖాలు అనేది మీకు తెలుసు. ఖచ్చితంగా ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో మీరు కొట్టాడండి. ఆదిలాబాద్ సిసిఐ పరిశ్రమ కోసం తీసుకొచ్చే ప్రయత్నం